నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 80. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే పోలీసుల వెనకాల నుండి ఒక చేత్తో గన్ తిప్పుతూ మరో చేత్తో గాగుల్స్ తీస్తూ స్టైల్గా ఎంట్రీ ఇచ్చిన అదవ్ రానాని చూడగానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది వివేక్కి. గుండె దడదడలాడిపోయింది. యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ వివేక్. ఎస్ఐ అనేసరికి షాక్తో ఫ్యూజులు ఎగిరిపోయాయి వివేక్కి. అరెస్ట్ ఏంటి? ఎందుకు? అరెస్ట్ వారెంట్ ఉందా? మధ్యరాత్రి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు? షాక్ నుండి తేరుకొని కాస్త గరంగానే అన్నాడు వివేక్. వాళ్ళ మాటలు నిద్రలో ఉన్న సామ్రాట్ విహాన్ల చెవులకు లీలగా వినపడి కంగారుగా బయటకొచ్చారు. ఎదురుగా పోలీసులను అదవ్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్ళు తేలేశారు ఇద్దరు. అరెస్ట్ వారెంట్తోనే వచ్చాం. అటెంప్ట్ మర్డర్ అండ్ హత్య కేసులు ఫైల్ అయ్యాయి మీ పైన. అదవ్ రానా గారిపై జరిగిన మర్డర్ అటెంప్ట్లో దోషిగా నిర్ధారించాం. ఎస్ఐ మాటలకు వివేక్ గుండెల్లో పిడుగు పడినట్లయింది. సామ్రాట్ విహాన్ ఆందోళనగా మొహాలు చూసుకున్నారు. ఉన్న సాక్షులను కూడా చంపేశాను, ఆధారాలు దొరకకుండా ప్లాన్ చేశాను, కానీ ఎలా తెలిసిపోయింది? ఆదవ్ గాడు చీకట్లో బాణం వేస్తున్నట్టున్నాడు అని మనసులో అనుకున్న వివేక్, ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? నేను అదవ్పై మర్డర్ ప్లాన్ చేయడం ఏంటి? అతను నా అల్లుడు. నా అల్లుణ్ణి నేనెందుకు చంపాలనుకుంటాను? ఎవరు కావాలని నా మీద కుట్ర చేస్తున్నారు అన్నాడు వివేక్. అదవ్ క్లాప్స్ కొడుతూ దగ్గరకొచ్చాడు. వాహ్, ఏం నటన! సినిమాలో ట్రై చేయొచ్చు, మంచి ఫ్యూచర్ ఉంటుంది. బట్ నాట్ ఇన్ దిస్ లైఫ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎందుకంటే నీకు కాలం చెల్లింది కాబట్టి. అదవ్ మాటలకు రగిలిపోతూ చూస్తున్నాడు వివేక్. నీది మామూలు బ్రెయిన్ కాదురా. ఎక్కడ ఎలాంటి ఆధారాలు వదలకుండా పక్కగా ప్లాన్ చేశాం. సాక్ష్యం లేకుండా నాపై అటాక్ చేయించిన వాళ్ళని చంపేశాం. వాళ్ళతో ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ చేసి కాల్ రికార్డింగ్స్ లేకుండా జాగ్రత్త పడ్డావు. హ్యాట్స్ ఆఫ్. కానీ నిజం నిప్పు లాంటిది, బయట పడకుండా ఉండదు. నేరం చేసి దొరకకూడదని నువ్వు చేసిన మరో నేరమే నిన్ను పట్టించింది. వివేక్ కనుబొమ్మలు ముడివేసి చూశాడు. ఎస్ఐ గారు. అదవ్ అనగానే బేడీలతో ఉన్న కానిస్టేబుల్ని తీసుకొచ్చాడు అతను. అతని చూడగానే షాక్తో స్తంభించిపోయాడు వివేక్. చట్టాన్ని డబ్బుతో కొని కానిస్టేబుల్తో దోషులకు విషం ఇచ్చి చంపించేసి సాక్ష్యం లేకుండా చేశావు. స్టేషన్లో ఉన్న వాళ్ళ హెల్ప్ లేకుండా నువ్వు వాళ్ళని చంపలేవు. అందుకే వాళ్ళు చనిపోగానే స్టేషన్లో ఉన్న పోలీసులపై నిఘా పెట్టాం. కాల్ రికార్డింగ్స్ తీసాం, ఎక్కడా దొరకలేదు. ఫైనల్గా 2 రోజుల ముందు అతనికి డబ్బులు ఇచ్చావు చూడు, అక్కడ దొరికిపోయావు. 4 తగిలిస్తే నిజం కక్కేశాడు అన్నాడు అదవ్ కళ్ళలో నిప్పులు చిమ్ముతూ భస్మం చేసేలా చూస్తూ. పక్కా ఆధారాలతో దొరికిపోయేసరికి వివేక్కి తప్పించుకునే దారి లేక గుండెల్లో భయం మొదలైంది. అరెస్ట్ అవుతున్నందుకు మెండలెక్కిపోతుంటే తను అరెస్ట్ అయ్యాక మనస్విని అదవ్కి నిజం చెప్తుందేమో అన్న ఆలోచనకి ఒళ్ళంతా ముచ్చమటలు పడుతున్నాయి వివేక్కి. అలా చేస్తే అతను ఇన్నాళ్ళు అనుకున్నది మొత్తం సర్వనాశనం అవుతుంది. మనస్విని తనకు దూరం అవుతుంది. తను చేసిన నేరాలకు పాపాలకు శిక్ష పడుతుంది. అవన్నీ ఊహించుకుంటేనే గుండెల్లో వణుకు పుడుతుంది వివేక్కి. మైండ్ అంతా ముద్దు బారినట్టుగా ఉంది. పక్కా పగడ్బందీగా ఇరికించిన అదవ్ వైపు ఎర్రబడిన కళ్ళతో ఆగ్రహంగా చూశాడు. యాటిట్యూడ్ లుక్స్తో పొగరుగా నవ్వుతున్నాడు అదవ్. 2 రోజుల ముందే నీ నేరం ప్రూవ్ అయినా అరెస్ట్ చేయకపోవడానికి కారణం అత్తయ్య. తన మనసులో ఏముందో అసలు నిజమేంటో తెలిసాకే నీ మీద యాక్షన్ తీసుకోవాలని రైట్ టైం కోసం వెయిట్ చేశాను. ఇన్నాళ్ళు నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే దానికి కారణం అత్తయ్య. కానీ నీ వల్ల అత్తయ్య నరకం అనుభవిస్తుందని తెలిసాక ఎలా ఊరుకుంటాన్రా నీ అబ్బా అని పిడికిలి బిగించి ఆవేశంతో ఊగిపోతూ వివేక్ మొహంపై గట్టిగా పంచిచ్చాడు అదవ్. దెబ్బకి మొహమంతా అదిరిపోయి ముక్కు నుండి నోటి నుండి బ్లడ్ వచ్చింది వివేక్కి. డాడీ అంటూ విహాన్, మామా అంటూ సామ్రాట్ పరిగెత్తుకుంటూ వచ్చి కానిస్టేబుల్స్ చేతుల్లో బందీ అయ్యారు. ఆవిడని హౌస్ అరెస్ట్ చేసి నరక యాతన పెడతావా? మానసికంగా చిత్రవధ చేస్తావా? ఎక్కడ నా అత్తయ్య, ఎక్కడా అని అరుస్తూ వివేక్ పొట్టలో బలంగా తన్నగా గోడకు తగిలి కింద పడ్డాడు. మనస్విని హౌస్ అరెస్ట్ చేసింది అదవ్కి ఎలా తెలిసిపోయిందో అంతుపట్టక తెల్లబోయి చూశాడు వివేక్. రారా నీ అబ్బా. వివేక్ కాలర్ పట్టుకుని వాళ్ళ రూమ్ దగ్గరికి లాక్కెళ్ళాడు. అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ. అతని అరుపులు నీరసంగా పడుకున్న మనస్విని చెవులకు చేరి మగతగా కళ్ళు తెరిచింది. డోర్ లాక్ చూసిన అదవ్, తనని పిచ్చిదానిలా గదిలో బంధిస్తావా? లాక్ తీయరా అని నెట్టేసరికి పాకెట్లో కీ తీసి లాక్ ఓపెన్ చేశాడు వివేక్. వెంటనే గదిలోకి పరిగెత్తాడు అదవ్. బెడ్ మీద నుండి లేచి
కళ్ళు మూస్తూ తెరుస్తూ ఇబ్బందిగా నడుస్తూ వస్తున్న మనస్విని చూసి అతని ప్రాణం చివుక్కుమంది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. బాబు అదో అంటూ తూలి పడబోయిన ఆమెను అడుగు ముందుకేసి పట్టుకొని జారిపోతున్న ఆమె కొంగుని భుజం చుట్టూ కప్పి తల్లిలా దగ్గరికి తీసుకున్నాడు అదో. మీకేం కాదత్తయ్య, నేనొచ్చాను అని ధైర్యం చెప్తూ వివేక్ వైపు చింత నిప్పుల్లా మండుతున్న కళ్ళతో చూశాడు. అతని చూపుల సిగకు అతని కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాడు వివేక్. అదో చేతుల్లోకి వెళ్ళిపోయిన మనస్విని చూస్తే తనను కలలుగన్న జీవితం, తను కన్న కొడుకు భవిష్యత్తు చేజారిపోతున్నట్టుగా అనిపిస్తుంది వివేక్కి. ఓటమిని ఒప్పుకోవడానికి, తప్పుని అంగీకరించడానికి, శిక్షను అనుభవించడానికి ఏమాత్రం రెడీగా లేడు అతను. తప్పించుకునేందుకు మార్గం వెతుకుతున్న అతని దృష్టి కానిస్టేబుల్స్ గన్పై పడింది. తనని చంపేసేలా చూస్తూ మనస్విని బయటికి తీసుకువెళ్తున్న అదవ్ను తన పక్కన 2 అడుగుల దూరంలో కానిస్టేబుల్ చేతిలో ఉన్న గన్ను గుంటనక్కలా మార్చి చూసిన వివేక్ టక్కున ఆ గన్ లాక్కుని అదవ్ చేతుల్లో ఉన్న మనస్విని లాగి గురిపెట్టగా డిపార్ట్మెంట్ అంతా వివేక్ని రౌండప్ చేసి గన్స్ గురిపెట్టారు. మనస్వినికి గన్ పెట్టడంతో కలవరపడ్డ అదవ్ వెంటనే పాకెట్లో గన్ తీసి వివేక్కు సూటిగా పెట్టి, వివేక్, అత్తయ్యను వదులు, లేదంటే ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను అన్నాడు ఉరిమి చూస్తూ. చంపేరా, నాతో పాటు నీ అత్తయ్యను కూడా తీసుకుపోతా, చంపేయ్ అని మనస్విని తలకు గన్ను గుచ్చుతున్నాడు. గన్ తలకు పెట్టి బెదిరిస్తున్న జీవితం మీద విరక్తి చెందిన మనస్వినిలో కాస్త కూడా భయం లేదు. బాబు అదవ్, నేను చచ్చిపోయినా పర్లేదు, ఈ దుర్మార్గుడు బ్రతకడానికి వీల్లేదు, చంపే వీణ్ణి. గుండె నిండా వేదనతో, బాధ, కోపం నిండిన గొంతుతో కటువుగా వచ్చిన ఆమె మాటలకి వివేక్ వల్ల ఎంత నరకం అనుభవించిందో అదవ్కి అర్థమవుతుంటే అతను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయ్యి వివేక్ చెర నుండి ఆమెను విడిపించినందుకు, ఇన్నాళ్ళకి వివేక్కి తగిన శిక్ష పడబోతున్నందుకు అతని మనసుకు కాస్త రిలీఫ్గా అనిపించింది. ఇక వివేక్ ఆమె మాటలకి సగం చచ్చిపోయాడు. నిశ్చేష్టుడే నివ్వెరపోయి చూశాడు ఆమె వైపు. ఆమె శరీరాన్ని సొంతం చేసుకోగలిగాడు, కానీ ఆమె మనసులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఒక్క క్షణం గిల్టీగా అనిపించింది వివేక్కి. గుండెను వెళ్ళిపెడుతున్నట్టుగా నొప్పిగా అనిపించింది. అంతలోనే తనలోని జాలి, దయా లేని రాక్షసుడు నిద్రలేచాడు. అదవ్, నా చావు వరకు వస్తే నేను ఎంతకైనా తెగిస్తాను, నా భార్య అని కూడా చూడను, నిజంగానే దీన్ని చంపేస్తాను అంటూ మనస్వినితో పాటు బయటికి నడుస్తుంటే అదవ్తో పాటు అందరూ గన్స్తో అతన్ని చూస్తూ ఒక్కో అడుగు వేస్తున్నారు. మనస్విని చంపే ఆలోచన అతనికి లేదు. తప్పించుకోవడానికి ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు వివేక్. మరోవైపు విహాన్, సామ్రాట్ టెన్షన్గా చూస్తూ కానిస్టేబుల్ చేతుల్లో నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాబు అదవ్, నా గురించి ఆలోచించొద్దు, వాడు చంపకపోయినా ఇంకాసేపట్లో నేను ఎలాగైనా చచ్చిపోతాను మనస్విని అనగానే అదవ్, వివేక్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దగ్గుతూ కళ్ళు మూస్తూ తెరుస్తున్న మనస్విని టెన్షన్తో ఆందోళనగా చూశాడు అదవ్. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు అని తనని పట్టుకోబోతుంటే వెనక్కి లాక్కున్నాడు వివేక్. దగ్గరకొస్తే చంపేస్తాను అని మనస్విని తలకు గన్ పాయింట్అవుట్ చేసి పారిపోయేందుకు గుమ్మం వైపుగా దారితీశాడు. మనస్విని ప్రాణాలను రిస్క్లో పెట్టలేక పోలీసులు అతన్ని షూట్ చేయలేకపోతున్నారు. గుమ్మం దగ్గరికి వచ్చేశారు. అతని చేతిలో దీనంగా ఉన్న మనస్విని పరిస్థితికి, ఆమె పరిస్థితిని లెక్క చేయకుండా తనని అడ్డుపెట్టుకుని తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న వివేక్ని చూసి అదవ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గన్ పట్టుకుని అతని షార్ప్ లుక్స్తో చుట్టూ చూశాడు. 2 అడుగుల దూరంలో తనకి రైట్ సైడ్లో టేబుల్ మీద ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్ కనిపించింది. అందరినీ గమనిస్తూ మనస్వినితో పాటు వెనక్కి వెళ్తూ బయటికి వెళ్ళబోతున్న వివేక్ని సూటిగా చూస్తున్న అదవ్ రైట్ హ్యాండ్లో ఉన్న గన్ లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకొని పాయింట్అవుట్ చేసి పట్టుకొని ఓ కంగలో రైట్కు అడుగు వేసి ఫ్లవర్ పాట్ తీసుకొని వివేక్ కేసి విసిరికొట్టాడు. సరాసరి అతను గన్ గురిపెట్టిన చెయ్యికి బలంగా తగిలి వివేక్ చేతిలోని గన్ కింద పడింది. ఊహించని ఆ దెబ్బకి ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అయిపోయింది వివేక్కి. వెంటనే మనస్విని అదవ్ మీదకి నెట్టేసి బయటికి పరిగెడుతుంటే వెంటనే అలర్ట్ అయిన అదవ్ మనస్విని ఒక చేతితో పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న గన్తో వివేక్ని షూట్ చేయగా అతని కాలుకు తగిలింది. బల్లును రక్తం చెంది వివేక్ అడుగు అక్కడే ఆగిపోయి మోకాళ్లపై కుప్పకూలాడు. పోలీసులతో పాటు విహాన్, సామ్రాట్ అతని దగ్గరికి పరిగెత్తారు. తప్పించుకునే ఛాన్స్ లేకుండా ఎస్ఐ వివేక్ చేతులకు బేడీలు వేసి అరెస్ట్ చేశారు. ఆ దృశ్యం చూసి మనస్విని గుండెల్లో ఇన్నాళ్ళుగా చెలరేగుతున్న అగ్ని జ్వాలలు చల్లారి మనసు కాస్త శాంతించింది. నరకం నుండి విముక్తి దొరికినట్టుగా ఒక రిలీఫ్తో కూడిన బాధాకరమైన నవ్వు చేరింది. రండత్తయ్య, హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఆమెను చేతుల్లో ఎత్తుకున్నాడు అదు.
దొరికిపోవడంతో రగిలిపోతూ చూస్తున్న వివేక్ను అసహ్యంగా చూస్తూ, వాణ్ణి వదిలిపెట్టకు బాబు, వదిలిపెట్టకు అని దగ్గుతున్న మనస్విని నోటి వెంట రక్తం చూసి మరింత కంగారు పడ్డాడు అదవ్. మను, ఏమైంది? ఆ రక్తం ఏంటి? గాబరాగా చూశాడు వివేక్. ఆపరని కపట ప్రేమ, నీవల్లేరా అత్తయ్యకి దుస్థితి. అందమైన కుటుంబాన్ని అల్లకల్లోలం చేశావు. భర్తను పోగొట్టుకుని అత్తయ్య, తండ్రిని పోగొట్టుకుని తల్లికి దూరమై నా ఇష్యూ ఎంత నరకం అనుభవించారు. అత్తయ్యకి పరిస్థితి తీసుకొచ్చిన నీకు నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపిస్తాను. ఆఫీసర్స్ తీసుకెళ్ళండి అని చెప్పి మనస్విని ఎత్తుకొని మెరుపు వేగంతో బయటికి పరిగెత్తగా, మను మను, నన్ను వదిలి వెళ్ళొద్దు, రే నిన్ను వదలనరా అని గొంతు చించుకొని అరుస్తున్న వివేక్ని బయటికి లాక్కొస్తున్నారు పోలీసులు. మా డాడీని వదిలండి, డాడీ డాడీ అని అతన్ని పట్టుకొని ఎమోషనల్ అవుతున్న కొడుకుని హత్తుకొని, ఏం కాదు వెంటనే వచ్చేస్తాను అని ధైర్యం చెప్పి బాధగా చూస్తున్న సామ్రాట్ వైపు చూసి, ఆదవ్ గడిని అస్సలు వదలదు, బెయిల్ ఏర్పాట్లు చూడండి అని పోలీసులు వెహికల్ ఎక్కిస్తుంటే ఎక్కి కూర్చున్నాడు వివేక్. వివేక్ పరిస్థితికి బాధపడుతూ ఆ పరిస్థితి తీసుకొచ్చిన అదవ్పై ఆగ్రహంతో రగిలిపోతూ వెళ్ళిపోతున్న పోలీస్ వెహికల్ని చూస్తున్నారు విహాన్, సామ్రాట్. వేగంగా డ్రైవ్ చేస్తున్న అదవ్ పక్క సీట్లో విపరీతంగా దగ్గుతూ భారంగా శ్వాస తీసుకుంటున్న మనస్సుని వైపు టెన్షన్గా చూస్తూ, అత్తయ్య ఏమైంది మీకు, ఎందుకు ఇలా అయ్యారు అని అడిగాడు ఆందోళనగా. పాయిజన్ తీసుకున్నాను. షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూసిన అదవ్. ఎందుకలా చేశారత్తయ్య అని భయాందోళనలతో జెట్ స్పీడ్లో డ్రైవ్ చేసి హాస్పిటల్ ముందు ఆపి తను ఎత్తుకొని డాక్టర్ అని అరుస్తూ లోపలికి పరిగెత్తాడు. వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్స్. అదవ్ గుండె టెన్షన్తో వేగంగా కొట్టుకుంటుంది. కాళ్ళు చేతులు వణకసాగాయి. నేను వెళ్ళడం లేట్ అయి ఉంటే అత్తయ్య పరిస్థితి ఏమయ్యేది? ఆ ఊహనే భరించలేకపోయాడు అదవ్. అత్తయ్య పరిస్థితి తెలిసి ఇష్యూ ఏమవుతుందో అని ఆందోళన చెందుతూ గట్టిగా బ్రీత్ తీసుకుని పాకెట్లో ఫోన్ తీసుకుని ఇష్యూకి డయల్ చేశాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? కన్నతల్లి పరిస్థితి తెలిసి ఇష్యూ ఎలా రియాక్ట్ అవ్వనుంది? ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మనస్విని ప్రాణాలతో బయటపడుతుందా లేదా? వివేక్ పరిస్థితి ఏం కానుంది? సామ్రాట్, విహాన్లు ఏం చేయబోతున్నారు? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.